ప్రజాస్వామ్య ప్రక్రియ అభ్యర్థిగా ఎవరైనా వారి వారి రాజకీయ నేపథ్యంతో పోటీలోకి రావాలి, చైతన్యంతో కృషి చేయాలి, తమ ఎత్తుగడతో ప్రజల్ని మెప్పించుకోవాలి. ప్రధానంగా గ్రామ పంచాయతీ పరిధిలో వ్యక్తి యొక్క వ్యక్తిత్వ విశేషం ఎంతో ప్రభావం చూపుతుంది కాబట్టి, కానీ ఇక్కడ మనం ఒక గుణపాఠంగా స్వీకరించాలి. ఐక్యత ఎలా సాధించగలుగుతామనేది ఐక్యత సాధించడంలో పద్మశాలి సామాజిక వర్గ బంధువులకు కూడా గణనీయమైనటువంటి గురుతరమైన బాధ్యత ఉందని నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఎందుకంటే మనం మిగతా కులాలతో, మిగతా బలహీన వర్గాలతో ఎంత కలివిడిగా, ఎంత రాజకీయంగా ఒక ఏకీకృతమైన గుర్తుగా మారడానికి ఆస్కారం ఉంటుందో అప్పుడు మాత్రమే అసలు తీవ్రమైనటువంటి బలహీన వర్గాల రాజకీయ మార్పు, రాజ్యాధికార సాధన సాధ్యమవుతుంది. అందుకోసం ఇక్కడికి విచ్చేసినటువంటి ఎంతో శక్తివంతమైనటువంటి నాయకత్వం ఉంది. ఇక్కడ ఎంతో మంది ప్రముఖులు ఉన్నారు, వేలాది మంది పైన